వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. మీ కొరకును లవొదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యమును కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా మీకు వందనాలు, మహాగణుడా మీకు వందనాలు తండ్రి. అయ్యా, ఈ సమయం కొరకై మీకు వందనాలు, స్తోత్రములు. ఈ వాక్య భాగాలలో నుండి మీరు మాతో మాట్లాడమని, అయ్యా మా చేతులకు యుద్ధమును మా వేళ్లకును పోరాటమును నేర్పించమని, సైన్యములకు అధిపతియగు యెహోవా మా తండ్రి మా దైవమా, మీ వలెనే మేమును జయించు వారముగా ఉండు కృపను దయచేయమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ పోరాటము అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే, అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘము కొరకు, లవొదికయ సంఘము కొరకు, అలాగుననే శరీరపరంగా తనను చూడని వాళ్ళ కొరకు కూడాను, తెలిసిన వాళ్ళ కొరకు ప్రార్థనలో పోరాడము సరిగా ఉండనట్లుగా ఉంటుంది. అలాంటిది అసలు శరీర రీతిగా తన ముఖము చూడని వారు, అంటే తను ఇంటరాక్ట్ అవ్వని వాళ్ళు గురించి కూడాను అతడు ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు. ఏంటి అనంటే, ఏం గురించి పోరాడుతున్నారంటే, ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము గలవారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని. ఆదరణ పొందడం కొరకు మనం దేవుని పాదాల దగ్గరకు వస్తాం. అది ఆత్మలో ఆదరణ పొందాల్సి వచ్చినా, మన ప్రాణం ఆదరించబడాల్సి వచ్చినా, మన శరీరం ఆదరించబడాల్సి వచ్చినా మనం దేవుని దగ్గరకే వస్తాం కదండి. అంటే ఆదరణ కోరుకొని ఎవ్వరు ఉండరు. ఏదో ఒక రకంగా ఆదరణ కోరుకుంటానే ఉంటాం మన జీవితంలో కదండి. ఇప్పుడు ఒక ఆదరణపూర్వకమైన ఒక్క మాట మనల్ని ఎంతో బలపరుస్తూ ఉంటుంది. ఆదరణపూర్వకమైన ఒక స్పర్శ మనల్ని బలపరుస్తూ ఉంటుంది. దేవుని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కలిగే ఒక ఆదరణ మన ఆత్మను బలపరిచి నిలబెడతది కదండి. అసలు పరిశుద్ధాత్మ దేవునికి ఉన్న మరి యొక్క పేరే ఆదరణకర్త కదా. అయితే అసలు ఈ ఆదరణ అనేది ఎలా దొరుకుతుంది అనే దానికి ముందే పౌలు గారు ఏమంటున్నారంటే, ప్రేమయందు అతుకబడిన వారికి ఆదరణ దొరుకుతుంది. ప్రేమయందు అతుకబడడం అనంటే మొట్టమొదటిగా క్రీస్తు, ఎప్పుడైనా సరే ఒకటేనండి, యోహాన్ గారు అయినా ఎవరైనా సరే, మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితోనూ తర్వాత పరిశుద్ధులతోనూ మనతోనూ సహవాసం అన్నట్లు చెప్తారు కదా. అలాగుననే మన ప్రేమ, మనం క్రీస్తు ప్రేమలో క్రీస్తుతో అతకబడినట్లు ఉండాలి. తర్వాత సంఘంతో అంటుకట్టబడినట్లు ఉండాలి, దైవజనులతో అంటుకట్టబడినట్లు ఉండాలి కదండి. ఇలాంటిది మనకు ఉన్నట్లయితేనే ఆదరణ అనేది మన జీవితంలో ఉంటుందండి. దేవుని యందు ప్రేమతో అతకబడి ఉండాలి అనంటే ఒక్కటే ఆయన ఎప్పుడు చెప్పినా సరే, ఏంటి అనంటే, మీరు నా ఆజ్ఞలు గైకొంటే నన్ను ప్రేమించినట్లేనని చెప్పి. అంటే ఆయన ఆజ్ఞల గురించి ఒక జాగ్రత్త మన హృదయంలో ఉంటే గనక ఆటోమేటిక్గా ఆ ప్రేమ అనేది ఉంటుంది కదండి. అలాగుననే ఇంకొకటి ఏంటి అనంటే, సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం గలవారై. గ్రహింపులోనే ఐశ్వర్యం ఉంది.
ఎంత గ్రహింపు ఉంటే అంత సకల ఐశ్వర్యాలు ఉంటాయి. అంటే తెలుసుకోగలగడం, ఎరిగి ఉండడం, అర్థం అవ్వడం అనేదే ఒక ఐశ్వర్యం అని పౌలు గారు చెప్తూ ఉన్నారండి. క్రీస్తును ఎరగడం, అలాగుననే ఈ యొక్క దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై ఎప్పుడైతే మనకి అవగాహన పెరుగుతూ ఉంటుందో, గ్రహింపు అనేది సంపూర్ణమవుతూ ఉంటుందో మన జీవితాలలో, అప్పుడు ఆటోమేటిక్గా మన హృదయాలలో ఆదరణ కూడా విస్తరిస్తుందండి. హల్లెలూయా. కనుక ఎవ్వరమైనా సరే ఆదరణ కోరుకుంటాం. ఆదరణ మనకు జీవితాలలో దొరకాలి అని అంటే గనక ఖచ్చితంగా ప్రేమయందు అతుకబడాలి, గ్రహింపులో మనం విస్తరించాలి. సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యాన్ని మనం పొందుకున్న వారిగా ఉండాలి. క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి కదండి. ఇప్పుడు మనం ఎవరినన్నా కదిలిస్తే యేసుక్రీస్తు గురించి చెప్పంటే మా యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని పిల్లలు చెప్తారు. మా దేవుడు జీవం కలిగినోడండి అని అంటాడు, మా దేవుడు మాట ఇచ్చి నెరవేరుస్తాడు అంటాడు, మా పాపాలు క్షమించాడు అంటాడు, మా పాపాల కొరకే సిలువలో చనిపోయి తిరిగి లేచాడు. అంటే గ్రహింపు అనేది విస్తరిస్తూ ఉన్న కొద్దీ ఆదరణ కూడా విస్తరిస్తుంది హృదయంలో. కనుక ఈ విషయాలు సంఘంలో అభివృద్ధి పొందాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నారట కదండి. అంటే ఒక కుటుంబంలో, ఒక వ్యక్తి జీవితంలో ఆదరణ కలగాలి అంటే అతడు క్రీస్తుతో, సంఘంతో, దైవజనులతో అంటుకట్టబడినట్లుగా ఉంటేనే అది ఆదరణ పెరుగుతుంది. అలాగుననే గ్రహింపు అనేది అధికమవుతూ ఉన్నప్పుడే ఆదరణ అనేది పెరుగుతుంది కదండి. నాకు ప్రసంగిలో ఒక మాట చాలా తరచు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఏంటి అనంటే, జ్ఞానము కలిగిన వాడంట అనుకుంటాడంట తన మనసులో ఖచ్చితంగా న్యాయము జరుగుతుందని, ఒక దినం వస్తుంది న్యాయము జరిగే దినం వస్తుందని జ్ఞాని తన హృదయంలో అనుకొనును అని ఉంటుంది అన్నమాట. అంటే దేవుని న్యాయమైన తీర్పు మీద ఒక అచంచలమైన విశ్వాసం ఉంటుంది. ఎవరికి? జ్ఞానికి. ఎవరిని జ్ఞాని అంటారు? గ్రహింపు అధికంగా ఉన్న వాళ్ళనే జ్ఞాని అంటారు కదండి. అంటే సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం ఏం చేస్తుంది అనంటే దేవుని అందలి విశ్వాసాన్ని అధికం చేస్తుంది, మన హృదయంలో ఆదరణను కూడా విస్తరింపజేస్తుంది. క్రీస్తును మనం అర్థం చేసుకోవడం అనేది పెరుగుతూ ఉన్న కొద్దీ మనకు ఆదరణ కూడా అధికమవుతూ ఉంటుంది. కనుక ఇది సంఘంలో జరగాలి అని చెప్పి ప్రార్థనలో ఆయన పోరాడుతూ ఉన్నాడండి. ఇంకా దీనికి పై వచనం చూస్తే అండి 1వ అధ్యాయం ఆ చివర్లో అంటాడు, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సకల విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. పోరాటం అంటే కేవలం ప్రార్థనలోనే పోరాటం ఉండదండి. ఇక్కడ మనం చూస్తే ఆయన క్రియాశక్తిని బట్టి పోరాడుచు ప్రయాసపడుతున్నాడు. ప్రార్థన ఒక చేత్తో ఉంటే ఇంకొక చేత్తో క్రియాశక్తితో కలిసిన ఒక పోరాటం. ఇది ఏంటి అనంటే ప్రతి విధమైన జ్ఞానాన్ని యూజ్ చేస్తా బుద్ధి చెప్తున్నాడు, బోధిస్తూ ఉన్నాడు, ఆయనను ప్రకటిస్తూ ఉన్నాడండి. అసలు సంఘ స్థాపనలో మనకున్న బేస్ ఫౌండేషనే ఈ వాక్యం. ఏంటి అంటే ప్రతి మనుష్యుని క్రీస్తు ఎదుట సంపూర్ణునిగా చేసి నిలబెట్టాలి అన్నదే మన ప్రయాస. ఏదో ఒక రకంగా అగ్నిలో నుండి లాగినట్టుగా కొంతమందిని తీసుకురావాలి అనేది లాస్ట్ ప్రయత్నం. కానీ అసలు ఒక ఆత్మను దేవుడు మనకు అప్పగించాడు, వాళ్ళు బాప్తిస్మ అనుభవం ద్వారా సంఘంలోకి ఎంటర్ అయ్యారంటేనే వాళ్ళని సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలబెట్టబడడం కొరకే ప్రతి విధమైన జ్ఞానంతో బోధించడము, బుద్ధి చెప్పడము కదండి.
ఈ ఆయనను ప్రకటించడం, ఇవన్నీ కూడాను అదే టార్గెట్తో జరుగుతాయి. ఏంటి టార్గెట్ అనంటే క్రీస్తు ఎదుట సంపూర్ణులుగా నిలబెట్టబడాలి అనేది. కానీ ఇది జరగడం కొరకు కార్యసిద్ధి కలగజేసే ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను. కార్యసిద్ధి కలగజేసేది మాత్రం ఆయన శక్తేనండి. అంటే మనం ఏదో చేస్తున్నామని అనుకుంటాం, కానీ నిజానికి ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయ్యున్న దేవుని కృపే అన్నట్లుగా ఒక వ్యక్తికి ప్రతి విధమైన జ్ఞానముతో బుద్ధి చెప్పాలన్నా, హెచ్చరిక చేయాలన్నా, ఒకళ్ళని బలపరచాలన్నా, నిలబెట్టాలన్నా ఆయన క్రియాశక్తిని బట్టే అవన్నీ మనం చేయగలుగుతాం అన్నమాట. కనుక అదొక పోరాటం కదండి. అంటే ఇంకా ఒక్కసారి చూడండి, ఈ కొలస్సీ 4వ అధ్యాయంలో 12వ వచనం చూడండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఎవరు అనంటే ఇప్పుడు మిషనరీ ట్రిప్కి పౌలు గారితో పాటు కలిసి తిరుగుతున్నారు, అంతా వదిలేసేసి. కానీ ఆ ఎపఫ్రా యొక్క ప్రార్థన ఏంటి అనంటే, తాను ఏ సంఘంలో నుండి లేవబడ్డాడో, ఏ సంఘంలో నుండి మిషనరీ పరిచర్యకు తనను తాను సమర్పించుకొని వస్తూ ఉన్నాడో, ఆ సంఘంలో ఉన్న తన తోటి సహోదరులందరూ కూడాను సంపూర్ణులు, ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తాన్ని గూర్చిన సంపూర్ణమైన ఆత్మ నిశ్చయత గలవారై ఉండాలి అని చెప్పి పోరాడుతున్నారంట. అంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనంటే అండి, మనము మనుషులం కదా, మనకి కొంచెం మంచిగా అనిపించింది అనుకోండి, ఇది దేవుడి చిత్తమే అనుకుంటా వెళ్తాం. ఏదన్నా కొంచెం కష్టం నష్టం వస్తే కాదేమో, మనమే తొందరపడ్డామేమో, ఇట్లాంటి ఉంటాయి కదా. అందుకని చెప్పేసి ఇవన్నీ చూసుకుంటా వచ్చిన ఆయన కాబట్టి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా నేను ఏ సంఘం నుండి వచ్చానో ఆ సంఘ బిడ్డలు సంపూర్ణులుగా ఉండాలి. అంటే అర్థం ఏంటి అనంటే ఎదిగిన వారుగా ఉండాలి, బలం కలిగిన వారుగా ఉండాలి, ఆత్మలో బలశాలులుగా ఉండాలి అంటూ. అంతేకాకుండా ప్రతి విషయంలో కూడాను, అది ఏ విషయమైనా సరే, అది వాళ్ళ పరిచర్యే కానీ, వాళ్ళ వ్యక్తిగత విషయాలే కానీ, ఉద్యోగాలే కానీ, పెళ్ళిళ్ళే కానీ, పిల్లలే కానీ, ఏ విషయం తీసుకున్నా ప్రతి విషయంలో కూడాను దేవుని చిత్తాన్ని గూర్చిన సంపూర్ణమైన ఆత్మ నిశ్చయత అనేది వాళ్ళకు ఉండాలి. అంటే వచ్చే కష్టాలను బట్టి ఇట్లాగా చిగురుటాగులా వణిగిపోయి అసలు ఇది దేవుడి చిత్తం కాదేమో అనుకోకూడదు కదండి. చాలామంది ఏమనుకుంటారు అంటే దేవుని చిత్తం అయితే అన్నీ సజావుగా జరుగుతాయి అని, దేవుని చిత్తం లేకపోతే కష్టాలు నష్టాలు వస్తాయి అనుకుంటారు. కానీ అంతకు మించిగా ఉంటుంది దేవుని చిత్తం అనేది. ఒక్కొక్కసారి ఆ కష్ట నష్టాల మధ్య నడిపించుకుంటా తీసుకొని వెళ్ళడమే దేవుని చిత్తంగా ఉంటుంది. మనం ఒకటి కోరతాము, ఆయన చిత్తం దానికి మించి చాలా ఎత్తుగా ఉంటుంది, హైగా ఉంటుంది. మనం ఆ మార్గం గుండా వెళ్తేనే ఆయన చిత్తంలోకి వస్తాం. కాబట్టి నాకు రాజాని సన్నిధిలో ఆ పాట పాడేటప్పుడు నాకు కొంచెం భయం వేస్తుంది పాడేటప్పుడు, కానీ అనిపిస్తుంది మళ్ళా. ఏంటి అనంటే లాస్ట్లో ఉంటుంది కదా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఆ మాట అనాలంటే ధైర్యం ఉండాలి కదండి. ఇప్పుడు సొంతం ఇంటోళ్ళే అయినా సరే ఎక్కువ పోదాం అని అన్నారు అనుకో, ఎక్కడికి, ఎన్ని రోజులు, ఏం చదువుకోవాలి, ఎన్ని ప్రశ్నలు ఉంటాయి కదా. పోదాం అనగానే ఇక అట్లాగా చెప్పులేసుకొని ఎక్కి కూర్చోం కదా, ఏం తీసుకెళ్ళాలి, ఎక్కడికి వెళ్తున్నాం మనం ఉంటాయి కదా. కానీ ఏ దారిలో నడిపినా ఆయన వెంటలా నడిచి వెళ్ళిపోవాలి అని అంటే అసలు ఎంత నమ్మకం ఉండాలి కదా. మనకి ఏదైనా ఒక క్లియర్ కట్ రూట్ మ్యాప్ వస్తేనే 4 అడుగులు అందులో వేయడానికి ఇష్టపడతాం.
ఏమీ కనిపించకుండా నువ్వు ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా అని పాడుకోవడం బాగానే ఉంటుంది. ఆ పాయింట్ దగ్గరకు వస్తే అంటే ఆయన చిత్తాన్ని గూర్చిన సంపూర్ణమైన ఆత్మ నిశ్చయత మనకుంటే గనక వేరుగా ఉంటుందండి. కనుక దాని కొరకు ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు. కాబట్టండి మనం అందరం కూడా ప్రార్థన ఆత్మ కలిగి ప్రార్థనలో పోరాడే అనుభవాలు ఉండాలి. కానీ దేనికోసం ప్రార్థనలో పోరాడుతున్నాం? చిన్నపిల్లలు కూడా కింద పడి గిలగిల కొట్టుకొని వాడికి కావాల్సింది సాధించుకుంటాడు. ఆ లొల్లి చూడలేక వాడు అడిగిన చాక్లెటో ఐస్ క్రీమో కొనిస్తారు. నెక్స్ట్ రోజు వాడికి జ్వరం వస్తుంది. 4 తన్నుకుంటానే ట్యాబ్లెట్లు వేస్తూ ఉంటారు కదా. అంటే వాడు పోరాడి సాధించుకున్నాడు. ఏం సాధించాడు? వాడి ఇష్టమైంది సాధించాడు. అలా కాదు. దేని గురించి పోరాడుతున్నారు వీళ్ళు అనంటే ప్రేమలో అతుకబడాలని, సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం రావాలని, క్రీస్తును గురించి వాళ్ళకి ఒక స్పష్టమైన అవగాహన నిశ్చయత రావాలి అని చెప్పేసి ప్రార్థనలో పోరాడుతూ ఉన్నారు. ఇవన్నీ వస్తే ఏం జరుగుతుంది అంటే వాళ్ళకు గొప్ప ఆదరణ కలుగుతుంది. అది ఎలాంటి సిచ్యుయేషన్ అయినా వాళ్ళు చాలా విశ్రాంతి కలిగిన వారుగా, ఆదరణ కలిగిన వారుగా, నెమ్మది కలిగిన వారుగా ఉంటారు. కనుక దాని కొరకు పోరాడుతూ ఉన్నాడు. ఇంకొకటి ఏంటి అంటే ఒక వ్యక్తిని సంపూర్ణునిగా చేసి నిలబెట్టాలి అనంటే ప్రతి విధమైన జ్ఞానంతో ఒకే రకంగా వెళ్తే సరిపోదండి. అందరికీ ఒకే రకంగా బోధిస్తే ఎక్కదు. మనుషులు రకరకాలుగా ఉంటారు. వాళ్ళకు కూడా రకరకాల విధానాల్లో బోధించాల్సి ఉంటుంది. కనుక సంపూర్ణంగా అంటే ప్రతి విధమైన జ్ఞానంతో కూడాను బుద్ధి చెప్పాలని, ప్రకటించాలని, వాళ్ళకు బోధించాలి అని చెప్పి ఇదంతా ఎందుకు? క్రీస్తు ఎదుట సంపూర్ణులుగా నిలబెట్టడం కొరకు పోరాడుతున్నారు. ఇలా పోరాడేటట్లు అతనికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడే కార్యసిద్ధి కలగజేస్తున్న ఆయన క్రియాశక్తిని బట్టే పోరాడుతూ ఉన్నారు. కనుక ఇంకొకటి ఏంటి? ఒక ఆయన ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు. ఏంటి అంటే నా తల్లి సంఘం, నా సహోదరులు సంపూర్ణులుగా ఉండాలయ్యా. చూడండి, ఎక్కడ చూసినా ఇదే మెయిన్గా ఉంటుంది. సంపూర్ణులుగా ఉండాలి. దాని తర్వాత వచ్చేసి ప్రతి విషయంలో కూడా వాళ్ళకి దేవుని చిత్తాన్ని గురించిన ఒక స్పష్టత ఉండాలి. కనుక అండి ఈ దినాన మనం కూడా ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం. అయ్యా మాకు కూడా పోరాటం నేర్పించు. ఎందుకు అనంటే దేవుని పేరే సైన్యములకు అధిపతి యగు యెహోవా. ఆయనంట చేతులకు యుద్ధము, వేళ్లకు పోరాటము నేర్పించే దేవుడు. అలాగున రాత్రంతా కూడా యాకోబుతో పెనుగులాడాడు. అంటే దేవుణ్ణి గెలవడం అనేది అంత సాధ్యమయ్యే విషయం కాదు. కానీ కన్నీళ్లు విడుస్తూ ఆయన్ని బ్రతిమిలాడుకోవడాన్ని కూడా పోరాటం అని అంటారు. కనుక అలాంటిది ఒక పోరాటం చేయాలి. దేనికోసం చేయాలి అనంటే ఆత్మ ఈ విషయాల నిమిత్తం పోరాటం చేయాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న దాని కొరకు. కనుక ఆ పోరాటం చేసే ఆత్మను, ప్రార్థన ఆత్మను దేవుడు మనకివ్వాలని చెప్పి అడుగుదాము. ఏవి ప్రయారిటీనో గుర్తుపెట్టి దాని కొరకు పోరాడదాం. దేవుడట్టి శక్తితోనూ ఆ క్రియాశక్తితోనూ మనల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్.